హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డే 15 స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో భాగంగా ఈరోజు మనం కొన్ని సెంటెన్సెస్ నేర్చుకుందాం ఫ్రెండ్స్. 1. డోంట్ కమ్ క్లోజ్, దగ్గరగా రాకండి. 2. డోంట్ బ్లేమ్ అదర్స్, ఇతరులపై నింద వేయకండి. 3. డోంట్ మీట్ హిమ్, అతనిని కలవకండి. 4. డోంట్ డ్రైవ్ ఫాస్ట్, వేగంగా డ్రైవ్ చేయకండి. 5th డోంట్ ఆస్క్ దెమ్, వారిని అడగకండి. 6th డోంట్ టెల్ లాయిస్, అబద్ధాలు చెప్పకండి. 7th డోంట్ టాక్ టు హిమ్, అతనితో మాట్లాడకండి. 8th డోంట్ స్పీక్ లౌడ్లీ, గట్టిగా మాట్లాడకండి. 9th డోంట్ వేస్ట్ టైం, సమయాన్ని వృధా చేయకండి. 10th డోంట్ ప్లే విత్ హిమ్, అతనితో ఆడకండి. ఈ విధంగా చక్కగా ఈ 10 సెంటెన్సెస్ను 1కి 5 సార్లు రాసుకొని 5 సార్లు బాగా చదువుకొని జ్ఞప్తికి ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ప్రాక్టీస్ చేయడం వలన చక్కగా మనకు వొకాబులరీ మరియు సెంటెన్సెస్ ఏ విధంగా రాయాలి, ఏ విధంగా చదవాలో చాలా చక్కగా అర్థమవుతుంది. ఈ విధంగా ప్రాక్టీసు చేసినటువంటి తర్వాత ఇక్కడ చార్ట్లో ఉన్నటువంటి వైల్డ్ ఎనిమల్స్ అంటే అడవి జంతువులు, లయన్ అంటే సింహం, టైగర్ అంటే పులి, ఎలిఫెంట్ అంటే ఏనుగు, జిరాఫీ అంటే జిరాఫీ, జీబ్రా అనగా కంచెరగాడిద, డీర్ అంటే జింక, బియర్ అంటే ఏలుగుబంటి, ఫాక్స్ అంటే నక్క, మంకీ అంటే కోతి, రైనోసార్స్ అనగా ఖడ్గమృగం, లెపర్డ్ అంటే చిరుత, వోల్ఫ్ అంటే తొడేలు, హిప్పోపొటామస్ అనగా నీటి గుర్రం, క్రొకడైల్ అంటే మొసలి, స్క్వెరెల్ అనగా ఉడుత, బఫెలో అంటే గేదె, కంగారు, వైల్డ్ గోట్ అంటే అడవి మేక. ఈ విధంగా ఈ ప్రతి వైల్డ్ ఎనిమల్స్ను ఇంగ్లీష్లో మరియు తెలుగులో వాటి పదాలు మరియు వొకాబులరీ మరియు ఏ విధంగా పలుకుతామో చక్కగా ఫోటో చూసుకొని ఈ పదాలు కూడా 1కి 5 సార్లు రాసుకొని చదువుకొని బాగా ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.